హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాప్ టు టాక్స్. మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. సో ఎగ్జామ్స్ అనేవి మనకు 20 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో వాళ్ళ కోసం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. సో ఈ సిరీస్ అనేది మీరు చాలా బాగా యూజ్ చేసుకోండి. ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ మీరు ఎంత బాగా చూస్తే మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఎంత ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ వీడియోస్లో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాన్సెప్ట్ మొత్తం కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్లో మనం తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్స్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, లాజికల్గా ఆలోచించి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను చెప్పే ట్రిక్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సేమ్ ట్రిక్స్ మీరు ఎగ్జామ్లో అప్లై చేయండి. క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 10,000 rupees was taken from a bank at the rate of 6% per annum to be compounded half yearly. How much has to be returned after 1.5 year? అతను 10,000 rupees తీసుకున్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 6% పర్ యానం. కానీ ఇంట్రెస్ట్ అనేది ఎలా పే చేస్తున్నాడు, ఇయర్కా హాఫ్ ఇయర్లీకా? ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీకి పే చేస్తున్నాడు. అయితే 1.5 year తర్వాత టోటల్గా బ్యాంక్కి ఎంత పే చేయాలి? ఓకే, ఇక్కడ మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానం అంటే ఎంత, 12 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 6%. మనకు కావాల్సింది 6 months కదా. 6 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2 times 2 3 times దట్ ఈజ్ ఈక్వల్ టు 3% పర్ హాఫ్ ఇయర్లీ. ఓకే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ప్రకారం మనం మార్చాలి. జనరల్గా ఇయర్లోనే ఇస్తాడు. ఒక పాయింట్ ఏమో రేట్ కన్వర్ట్ చేసాము. సెకండ్ పాయింట్ వచ్చేసి టైం పీరియడ్ చూడండి. 1.5 year. 1.5 yearలో మనకి హాఫ్ ఇయర్స్ ఎన్ని వస్తాయి? 1 yearలో 2 half years, 1.5 year. టోటల్ ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి మనకి? 3 half years వస్తాయి. క్వశ్చన్ ప్రకారం మనం టైం మార్చాలి, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మార్చుకోవాలి. సో జనరల్గా ఫస్ట్ ఇంతకుముందు క్వశ్చన్ ఎలా చెప్పేవాడిని నేను, స్టార్టింగ్ ప్రిన్సిపల్ ఎంత ఉంది? 10,000 తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3% కాబట్టి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 100, 3% ఇంట్రెస్ట్ కాబట్టి ఏమవుతుంది? 103/100. ఇలా ఎన్ని హాఫ్ ఇయర్లీస్? 3 half yearly. 103/100 ఇంటూ 103/100. ఇక్కడ మీకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ప్రకారం ఒకటి చెప్పాను. ఎలాగా? డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఇలా మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఈ 1000 యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది? డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 + 3 ఎంత? 4. 1 + 3 ఎంత? 4. 1 + 3 ఎంత? 4. 4 4 16, 16 4 ఎంత? 64. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 1 అవుతుంది. మనకు ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. అది ఎక్కడ వస్తుందో జాగ్రత్తగా చూడండి. 9 క్యాన్సిల్, 8 + 1 క్యాన్సిల్. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 7 అవుతుంది. అలాగే 5 + 1 6, 6 + 2 8, 8 + 1 ఎంత? 9. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 9 అవుతుంది. మనకు ఎంత రావాలి? 1 రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 6 + 7 13, 18, 1 19. 19 ఎంత? డిజిటల్ సమ్ ఎంత? 1 అయింది. ఇది కావచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. 7 + 7 ఎంత? 2 9, 9 + 9 18, 18 + 1 ఎంత? 19. ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 1 వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయి, కానీ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాసెస్ చేయాలి. ఓకే, 3 years మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక పేపర్లో 2 years ఉంటే రేషియో ఎంత వస్తుంది? 2:1. 3 years ఉంటే మనకి రేషియో ఎంత వస్తుంది? 3:1. అలాగే 3 years కదా, 3 half yearlyలు మనకి రేషియో ఎంత వస్తుంది? మనకి 3:1. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 3% per annum కదా. 10,000లో 3% ఎంత? 1% అంటే 100, 3% అంటే 300.
నెక్స్ట్ ఈ 300లో 1% ఎంత? 3% అంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. మళ్ళీ ఈ 9లో మళ్ళీ 3% తీసుకోండి. 1% అంటే ఎంత? 0.09. 3% అంటే ఎంత అవుతుంది? 0.27. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తాన్ని మల్టిప్లై చేయండి. 3 3 ఎంత? 900 ప్లస్ మీరు మొత్తం చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ 10,000 ఉంది. ఇది ఇంట్రెస్ట్. ఇది మనకు వచ్చేది ఏంటి? ఇంట్రెస్ట్. అమౌంట్ రావాలంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలి. 10,000 ఒక 9 10,900 వస్తుంది మనకి. సో 10,000 అప్రాక్సిమేట్గా 10,900 ఎక్కడ ఉంది? ఆప్షన్ అంటే ఈజ్ కరెక్ట్. ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన పేపర్లో మ్యాక్సిమం మనకు ఆన్సర్ ఇక్కడే వచ్చేసేది. ఓకే, అక్కడ మనకు ఆప్షన్స్లో ఏంటంటే ఒకటే ఒకటి వచ్చేది, అదే ఆన్సర్కి పెట్టేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి యాక్చువల్ ప్రొసీజర్స్ చెప్పారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుల్దీప్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ మనీష్ టు డూ ఏ వర్క్. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. కులదీప్ ఎలోన్ ఫినిష్ ద వర్క్ ఇన్ అన్నాడు. సో ఇద్దరు 2 persons ఉన్నారంట. ఎవరు? కులదీప్ ఒకడు, అలాగే మనీష్ ఒకడు. వాళ్ళకి ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఇచ్చాడు డైరెక్ట్గా. కులదీప్ ఈజ్ ట్వైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ మనీష్. కులదీప్ అనేవాడు మనీష్ కంటే 2 times ఎక్కువ అంట. సో మనీష్ ఒక యాపిల్ తింటే కులదీప్ ఎన్ని యాపిల్స్ తింటాడు? 2 యాపిల్స్ తింటాడు రోజుకి. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 36 days. ఇక్కడ మనం నెక్స్ట్ ఏం కావాలి? టోటల్ వర్క్ రావాలి. టోటల్ వర్క్ అనేది మనకి ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. నెంబర్ ఆఫ్ డేస్ ఎవరిదైతే తీసుకున్నారో ఎఫిషియన్సీ కూడా వాళ్ళదే తీసుకోవాలి. ఇక్కడ 36 నెంబర్ ఆఫ్ డేస్ ఎవరి? బోత్ టుగెదర్ కదా, ఇద్దరిది. సో ఎఫిషియన్సీ కూడా ఏం తీసుకోవాలి? ఇద్దరిది తీసుకోండి. ఇద్దరు రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటారు? 2 + 1 3 యాపిల్స్ ఉంటారు. మల్టిప్లై చేయొద్దు, ఇలాగే ఉంచండి. నెక్స్ట్ కులదీప్ ఎలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్. సో టైం టేకెన్ బై కులదీప్. కులదీప్ అనేవాడు ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు? టోటల్ వర్క్ ఎంత ఉంది? 36 × 3 బై ఎవరిదైతే కనుక్కోవాలి వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. కులదీప్ యొక్క సామర్థ్యం ఎంత? 2 కదా, 2తో డివైడ్ చేయండి. 2 నిమిషాలు పోతుంది, 18 నిమిషాలు. 18 3 ఎంత? 54. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నిన్న చెప్పిన పేపర్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ అనమాట. మీరు దాదాపు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, సేమ్ మోడల్లో క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మీరు ఎంత బాగా విని ఆ ట్రిక్స్ నేర్చుకుంటే ఎగ్జామ్లో కూడా మీకు అంత తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 2 buckets are filled with milk and water in the ratio of 4:1, 7:2. If these mixtures are mixed in the ratio of 1:5 respectively, then the resulting mixture will have water and milk in the ratio of. ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. నేను చెప్పే ట్రిక్స్ జాగ్రత్తగా వినండి. 2 buckets ఉన్నాయంట, ఒక బకెట్ ఇంకో బకెట్. ఈసారి ఏం చేశారు? ఈ 2 bucketsలో ఉన్న వాటిని రెండింటిని ఒక దాంట్లో కలిపేశాడు. ఏ రేషియోలో కలిపేశాడంట? 1:5 రేషియోలో కలిపాడు. కలిపిన తర్వాత వాటర్కి మిల్క్ రేషియో కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ మిల్క్ వాటర్ ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? 4:1. సెకండ్ దాంట్లో మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉంది? 7:2 ఉంది. సో దీని యొక్క టోటల్ పార్ట్స్ ఎంత? 5 parts. దీని యొక్క టోటల్ పార్ట్స్ ఎంత? 9 parts. ఫస్ట్ ఏం చేస్తారంటే వీటి యొక్క క్వాంటిటీని టోటల్ని ఈక్వల్ చేయండి. ఓకే, టోటల్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 9కి ఎల్సిఎం ఎంత? 45. ఇక్కడ 45 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 9తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 45 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది రేషియో ఏమొచ్చింది మనకి? 1:1 అయింది కదా. ఇక్కడ 45, ఇక్కడ 45, 1:1 అయింది. ఇప్పుడు మనకి ఏ రేషియో కావాలో ఆ రేషియోతో మల్టిప్లై చేయండి. ఏంటంటే నాకు 1:5 రేషియో కావాలి. ఇదేమో 1 కాబట్టి 1తో మల్టిప్లై చేయండి. ఇదేమో 5 కాబట్టి 5తో మల్టిప్లై చేయండి. ఈ టోటల్ని ఈ రేషియోతో మల్టిప్లై చేయండి. 9 1 ఎంత? 9. 9 4 ఎంత అవుతుంది? 36. 9 1 9. ఇక్కడ కూడా 25తో మల్టిప్లై చేయండి. 25 7 ఎంత అవుతుంది? 175. 25 2 ఎంత అవుతుంది? 50. ఏం రేషియో ఇది? మిల్క్కి వాటర్కి రేషియో. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు అడిగిందేమో
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు, కానీ ప్రాబ్లం అడిగింది ఏంటిది వాటరు మిల్క్ రివర్స్లో అడిగాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 59:11 211:59 ఆప్షన్ ఏ అని అందరూ పెట్టేస్తారు. రాంగ్ అది. ఎందుకని మనకు వచ్చింది మిల్క్ వాటరు, వాడు అడిగింది ఏంటిది వాటర్కి మిల్క్ రేషియో ఎంత వస్తుంది 59:211. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ 2 క్వాంటిటీస్ని ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకొని ఈక్వల్ చేసాము, అప్పుడు మన రేషియో ఎంత వస్తుంది 1:1 అవుతుంది. తర్వాత వాడు ఇచ్చిన రేషియో ప్రకారం మనం తీసుకుంటే సరిపోతుంది. వాడు 1:5 కావాలి కాబట్టి ఇక్కడ 1 తోటి 5 తోటి మల్టిప్లై చేసా. అలాగే 2:7 అన్నాను అనుకో, ఇక్కడ 2 తోటి ఇక్కడ 7 తోటి మల్టిప్లై చేస్తే నాకు 2:7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 85% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ అండ్ జాక్స్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 90% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ. Their combined expenditure is 88%. If John's monthly salary is 60,000, what is the monthly salary of Jock? ఓకే, ఈ క్వశ్చన్ మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఎక్స్పెండిచరు ఎవరిది జాన్ యొక్క ఎక్స్పెండిచరు. తర్వాత మనకి ఇంకెవరు ఉన్నారు జాక్ ఎక్స్పెండిచరు రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారు కంబైన్డ్ ఎక్స్పెండిచర్ రాస్తారు. అయితే మనకి ఇక్కడ ఏం రేషియో వస్తుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో వస్తుంది. ఏం రేషియో వస్తుంది ఇన్కమ్ రేషియో వస్తుంది. ఫస్ట్ చూడండి జాన్ స్టార్టింగ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత 85%. అలాగే జాక్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత 90%. వాళ్ళ ఇద్దరి యొక్క కంబైన్డ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 88%. కాంబినేషన్ ఎక్కడ రాయాలి మనం మిడిల్లో రాయాలి 88%. డిఫరెన్స్ తీసుకోండి ఎంత 2, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది 3 పార్ట్స్. ఓకే, ఇదేం రేషియో వాళ్ళ యొక్క ఇన్కమ్ రేషియో. ఇక్కడ ఏమన్నాడు జాన్స్ మంత్లీ శాలరీ ఈజ్ 60,000. జాన్ రేషియోలో జాన్ యొక్క మంత్లీ శాలరీ ఎంత ఉంది 2 పార్ట్స్ అనేది ఎంత అన్నాడు 60,000. ఏం కొనుక్కోవాలి జాక్ యొక్క మంత్లీ శాలరీ, జాక్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 2 ఎన్నిసార్లు పోతుంది 30,000. 3తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది 90,000. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్లో అప్లై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ డయామీటర్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఆర్ 16 centimeters and 20 centimeters respectively, then what is the total surface area of cylinder? మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో రేడియస్ కనబడింది అంటే ఏం చేస్తారు 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయమని చెప్పాను. 11తో డివైడ్ అయితే ఒకే ఒక ఆప్షన్ అనుకోండి అదే మన ఆన్సర్ అవుతుంది. లేదనుకోండి 2 ఉంటే అప్పుడు మనం ఫార్ములా ప్రకారం చేయాలి. 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది ఈవెన్ ప్లేస్ యొక్క సమ్ము ఆడ్ ప్లేస్ యొక్క సమ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 0 కానీ 11 కానీ ఉండాలి. చూడండి 8 + 4 ఎంత 12, 1 + 0 ఎంత 1, డిఫరెన్స్ ఎంత 11. ఇది 11తో పోతుంది. అలాగే ఇక్కడ చూడండి 8 + 4 ఎంత 12, 2 + 1 ఎంత 3, డిఫరెన్స్ ఎంత 9. అంటే ఇది 11తో పోదు. 8 + 4 ఎంత 12, 8 + 1 ఎంత 9, డిఫరెన్స్ ఎంత 3. ఇది 11తో డివైడ్ అవ్వదు. 4 + 4 ఎంత 8, 5 + 1 ఎంత 6, డిఫరెన్స్ ఎంత 2. ఇది 11తో డివైడ్ అవుతుంది. సో 11తో డివైడ్ అయింది ఒకే ఒక ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ 2 ఉంటే దానికోసం ఇప్పుడు ఫార్ములా యూజ్ చేద్దాం మనం. డయామీటర్ ఆఫ్ ది బేస్, డయామీటర్ అంటే ఏంది 2r కదా, 2r ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. అప్పుడు r వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది. నెక్స్ట్ మన యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 20 centimeters ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది 2πr × r + h. 2 × పై వాల్యూ ఎంత తీసుకోవాలి 22/7, 22/7 ఇంటూ r వాల్యూ ఎంత 8 ఇంటూ r + h. 8 + 20 ఎంత అవుతుంది 28. 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 times క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2 × 22 ఎంత 44 ఇంటూ 8 4 ఎంత 32. మల్టిప్లై చేస్తే 2 4 8, 2 4 8, 3 4 12,
3 4 12 13 8 10 4 1 సో 14 08 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి నేను ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ తెలియడం వల్ల ఈ క్యాలిక్యులేషన్ లేకుండా ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేశాను. ఓకే, క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయాలంటే వాటి యొక్క ట్రిక్స్ మనకు తెలియాలి. ఆ ట్రిక్స్ నేను ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకే అబ్జర్వ్ అయింది, నేను ఫార్ములా రాయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, చాలా చేసిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది. అదే ట్రిక్స్ తెలిస్తే ఈ మొత్తం ఏం చేయకుండా డైరెక్ట్గా సింగిల్ షాట్లో ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రిన్సిపల్ బికమ్స్ 1458 at the rate of 8% per annum on compound interest in 2 years and interest is compound annually. What is the principal అన్నాడు. సేమ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ కూడా సేమ్. అయితే బ్యాంక్ నుంచి ఎంత తీసుకున్నాడంట, 1458 రూపాయలు తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8% per annum. ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి. ఇంట్రెస్ట్ ఎలా కడుతున్నాడు, మనకి యాన్యువల్గానే కడుతున్నాడు. జనరల్గా దీనికి ఏం చెప్పాను, ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 1458 రూపాయలు. ఇది ప్రిన్సిపల్ కాదు, ఇది కొంతమంది తీసుకున్నాడు. కొంతమంది తీసుకున్న తర్వాత టోటల్ 2 ఇయర్స్కి ఎంత, 2 ఇయర్స్ తర్వాత ఎంత అయింది, 1458 రూపాయలు. అంటే ఇది అమౌంట్ ఇది. సో ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎవ్రీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 8% కాబట్టి 108/100. 108 ఎందుకు రాశాను, ప్రిన్సిపల్ 100, 8 రూపాయలు ఇంట్రెస్ట్. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 108/100 కదా. ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్ కాబట్టి 108/100. ఇట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి ప్రాబ్లం, 1458. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎందులో చెప్పాను నేను, డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో చెప్పాను. అలాగా డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు డిజిటల్ సమ్ మీరు అప్లై చేసి ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 1 + 8 9. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 5 + 4 ఎంత, 9, 1 + 8 ఎంత, 9. సో ఇటువైపు కూడా 9. కానీ ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియదు. ఎందుకని ఏ నెంబర్ ఉన్నా సరే మనం 9తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది కాబట్టి మనకు ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది వర్తించదు. ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఓకే, 2 ట్రిక్స్ అన్నీ తెలియాలి మనకి. ఒక ట్రిక్, చాలా క్వశ్చన్స్ ఈ ట్రిక్ ద్వారానే ప్రాబ్లం అయిపోయింది. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు, దాని ప్రాసెస్ అలా చేయాలి మనం. ఓకే, 8%. 8% అంటే ఫ్రాక్షన్ ఎంత, 8/100. 4 2 4 25. రేషియో ఎంత వచ్చింది మనకి, 2/25. ఇంట్రెస్ట్ కాబట్టి మనకు డబ్బులు యాడ్ అవుతాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి. మన ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎంత, ప్రిన్సిపల్ ఎంత ఉంది, 25 రూపాయలు. అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 2 రూపీస్ కాబట్టి అమౌంట్ ఎంత అవుతుంది, 27. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 8% కదా, అంటే రేషియో ఎంత అవుతుంది, 25:27. ఇప్పుడు మల్టిప్లై చేయండి, 25 × 25 ఎంత, 625. 27 × 27 ఎంత అవుతుంది, 729. ఇప్పుడు ప్రాబ్లం అమౌంట్ ఎంత ఇచ్చాడు, 1458 రూపాయలు కదా. క్వశ్చన్లో అమౌంట్ ఎంత ఉంది, 729. 729 పార్ట్స్ అనేది 1458 అయితే ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 625 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి నాకు 8 వస్తుంది, 2 కదా. ఒకసారి అప్రాక్సిమేట్గా 2తో డివైడ్ చేద్దాం. 2 9 18. ఓకే, 2 4 1 5, 2014 ఎగ్జాక్ట్ 2 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేయండి. 1250 రూపాయలు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదు మీరు ఇక్కడే చూసుకోవచ్చు, ఇదేంటిది 25 × 25 కదా, అంటే కంపల్సరీగా ఆప్షన్లో 25తో డివైడ్ అవ్వాలి. 25 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 25తో డివైడ్ అయితే అదే మన ఆన్సర్. చూడండి, 80 25తో డివైడ్ అవ్వదు, 10 25తో డివైడ్ అవ్వదు, 80 25తో డివైడ్ అవ్వదు, 50 25తో డివైడ్ అవుతుంది కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ అవసరంలా. ఓకే, సో ట్రిక్స్ అనేవి చాలా ఉంటాయి, మన క్వశ్చన్ బట్టి ఒక్కొక్క ట్రిక్స్ తీసుకుంటూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ కవర్స్ 500 kilometers డిస్టెన్స్ ఇన్ 20 hours in a traffic. He covered some distance by 30 km/h and rest car by 20 km/h. The distance covered by bike. ఈ క్వశ్చన్ కూడా మీరు ఏం చేయొచ్చు, మిక్చర్ అండ్ ఎలిగేషన్లో కాన్సెప్ట్లో అప్లై చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి S1 స్పీడు, ఇటువైపు S2 స్పీడు. అంటే ఇదేంటిది, స్టార్టింగ్లో బైక్లో వెళ్ళిన స్పీడు, తర్వాత కార్లో వెళ్ళిన స్పీడు.
వీటి యొక్క కంబైన్ స్పీడ్ ఎంత రాయాలి మనం ఇక్కడ రాయాలి. అయితే ఇలా చేయడం వల్ల మనకి ఏ రేషియో వస్తుంది, ఇక్కడ ఏం రేషియో వస్తుంది, టైం రేషియో వస్తుంది. అది ఎలా చెప్పగలరు మీరు? చూడండి, కిలోమీటర్ పర్ అంటే ఏంది, డివైడెడ్ బై కదా అవర్స్. డినామినేటర్లో ఏదైతే వస్తుందో అదే మనకి రేషియో వస్తుంది. అవర్స్ అంటే టైం రేషియో కదా, అంటే ఇక్కడ మన ఏ రేషియో వస్తుంది, టైం రేషియో అనేది వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ he covered some distance by bike. బైక్లో ఎంత స్పీడ్ వెళ్ళాడు, 30 km/h స్పీడు, 30 km/h స్పీడు. అలాగే కార్లో ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 20 km/h, 20 km/h. అయితే మనకు కంబైన్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ ఎలా వస్తుంది మనకి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమే కదా. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎలా వస్తుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, 500 బై టోటల్ టైం ఎంత, 20. 0 క్యాన్సిల్, ఎంత వచ్చింది, 25 km/h, 25 km/h. ఓకే, డిఫరెన్స్ ఎంత వస్తుంది, 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 5. ఇది ఏం రేషియో మనకి, టైం రేషియో కదా. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 1:1. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వచ్చి ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఎలా వస్తుంది, స్పీడ్ ఇంటూ టైమే కదా. మీరు ఏ పార్ట్ అన్నా తీసుకోండి. ఇప్పుడు నేను బైక్లో 30 km స్పీడ్తో వెళ్ళాను, ఎంత టైం వెళ్ళాను అది కనుక్కోండి ఫస్ట్. రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్, టైము 2 పార్ట్స్. ప్రాబ్లంలో టోటల్ టైం ఎంత ఉంది, 20 hours కదా. 1 పార్ట్ ఎంత అవుతుంది, 10 hours. సో బైక్లో ఎన్ని అవర్స్ వెళ్ళాడు, 10 hours. అలాగే కార్లో కూడా ఎన్ని అవర్స్ వెళ్ళాడు, 10 hours. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు, ద డిస్టెన్స్ కవర్డ్ బై బైక్. బైక్లో స్పీడ్ ఎంత ఉంది, 30 km/h. బైక్లో వెళ్ళడం వల్ల ఎంత టైం పట్టింది, 10 hours పట్టింది, ఇంటూ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 300. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ని మీరు మిక్చర్ అండ్ లిగేషనల్ కాన్సెప్ట్లో చేయడం వల్లే ప్రాబ్లం ఈజీ చేయొచ్చు. లేదు మీరు జనరల్ ప్రొసీజర్లో ఎక్స్ తీసుకుని చేశారనుకుని లెంగ్దీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A can do as much work as B and C together can do. టైం అండ్ వర్క్లో క్వశ్చన్. ఏ అనేవాడు ఎంతైతే వర్క్ చేస్తున్నాడో బి అండ్ సి ఇద్దరు కలిసి అంతే వర్క్ చేస్తున్నారంట. ఓకే, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 hours 12 minutes and C can do it in 36 hours. Find the time in hours that B needs to do the work alone. అదే ఏమన్నాడు, ఫస్ట్ పాయింట్ చూడండి, A is to B plus C కదా. A can do as much work as B and C together. A ఎంతైతే వర్క్ చేస్తున్నాడో B and C కూడా అంతే వర్క్ చేస్తున్నాడు. అంటే నేను ఏమనుకుంటాను, ఏ రోజు 1 యాపిల్ తింటే B plus C కూడా ఎన్ని యాపిల్స్ తింటారు, 1 యాపిలే తింటారు. ఒక పాయింట్. నెక్స్ట్, A and B టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 hours. ఈ 7 hours 12 minutes ఏం చేస్తారు, అవర్స్లో కన్వర్ట్ చేయండి. 12 minutes అవర్లో కన్వర్ట్ చేస్తే 12 5 times పోతుంది. 7 1/5 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5 5 35 36/5. ఏబి ఇద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత టైంలో వర్క్ చేస్తున్నారంట, 36/5 hours. అలాగే సి కెన్ డూ ఇట్ ఇన్ 36 hours. సి ఒక్కడే ఒక వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 36 hours. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకు టోటల్ వర్క్ ఎంతో మనకు తెలియదు. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకి, ఎల్సిఎం ద్వారా వస్తుంది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 36/5 36. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ కదా. న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంది, 36 ఎల్సిఎం ఎంత 36. హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ 5 1, హెచ్సిఎఫ్ ఎంత 1, అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది 36. నెక్స్ట్, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఎఫిషియన్సీ కనుక్కోండి. ఈ 36 యాపిల్స్ని ఎంత టైంలో తింటున్నారు, 36/5 hours. అంటే అది ఎలా వస్తుంది మనకి, 36/36 ఆఫ్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 × 5/36. ఈ 36 క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే వీళ్ళు రోజుకి 5 యాపిల్స్ తింటారు. సి రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 1 యాపిల్ తింటారు. ఇక్కడ లాజికల్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1 1 ఎంత
ఇక్కడ ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 6 ఉంది. చూడండి ఎక్కడైనా సరే ఎఫిషియన్సీ ముగ్గురిది సేమ్గా ఉండాలి కదా. ఇక్కడేమో 2 యాపిల్స్ ఉండడం, ఇక్కడ 6 యాపిల్స్ ఉండదు కదా. అందుకని మనం ఏం చేయాలి? సేమ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. సేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 6కి ఎల్సిఎం ఎంత? 6 కదా. ఇక్కడ నాకు 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఇదేమవుతుంది? ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది, ఇక్కడ కూడా 3 అవుతుంది. ఇది ఫైనల్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఇక్కడ 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏమొస్తుంది? ఏ బి సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ ఒక్క ఎఫిషియన్సీ ఎంత? 3. నెక్స్ట్ ఏబి కలిసి ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నాడు? 5 యాపిల్ తింటున్నారా? ఏ ఒక్కడే 3 తింటే ఇంకా బి ఎన్ని తింటాడు? 2 యాపిల్సేగా. నెక్స్ట్ ఇక్కడ సి ఒక్కడే ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 1 యాపిల్. టోటల్ ఎన్ని? 3, 2, 5, 5 + 1 ఎంత? 6. సరిపోయినాయి కదా. సరిపోయింది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఏం కనుక్కొని ఫైనల్గా వాళ్ళకి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద టైమ్ ఇన్ అవర్స్ బి నీడ్స్ టు బి డూ ద వర్క్. టైం కావాలి. ఎవరి టైం కావాలి? బి యొక్క టైం కావాలి. టోటల్ వర్క్ ఎంత ఉంది? 36 యాపిల్స్ ఉన్నాయి. ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళ యొక్క సామర్థ్యం ఆర్ ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయాలి. నాకు బి కావాలి కదా. బి రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 2 యాపిల్స్. 36/2 = 18 అవర్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చేయడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే స్టెప్ బై స్టెప్ రాశాను, కానీ ఎగ్జామ్ పాయింట్ అంత చేయాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ 40 feet, ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఇందాకే చెప్పాను, రేడియస్ మీకు ఎక్కడ కనబడినా సరే ఫస్ట్ ఏం చేస్తారు? 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది? ఈవెన్ ప్లేస్ యొక్క సమ్, ఆడ్ ప్లేస్ యొక్క సమ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 కానీ 11 కానీ ఉండాలి. చూడండి 2 + 7 ఎంత? 2 + 5 7. 7 + 7 ఎంత? 14. నెక్స్ట్ 4 + 5 ఎంత? 4 + 1 5. 14 నుంచి 5 పోతే ఎంత అవుతుంది? 9. ఇది 11తో డివైడ్ అవుతుందా? ఇది 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 0 తీయండి. 6 + 1 ఎంత? 12. 1. 12 నుంచి 1 పోతే ఎంత? 11. ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ 2 0 తీసేయండి. 2 + 4 ఎంత? 6. 3లో నుంచి 6 పోతే ఎంత? 3. ఇది 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 4 + 1 ఎంత? 5. 5 + 5 ఎంత? 10. 3 + 2 ఎంత? 5. డిఫరెన్స్ ఎంత? 5. అంటే ఇది 11తో డివైడ్ అవ్వదు. 11తో డివైడ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, మనం ఫార్ములా రాయలేదు, క్యాలిక్యులేషన్ చేయలేదు, డైరెక్ట్గా 11 యొక్క డివిజిబుల్ తీసుకొని ఆన్సర్ పెట్టేసాం. ఇప్పుడు చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటిది? 4πr². 4 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 70 ఇచ్చాడు కదా. 70 ఇంటూ 70 7. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 10 times. మీరు ఇంకా చూడండి, 2 zeros అయితే కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ 7 4 ఎంత? 28. 28 ఇంటూ 22 ఇంటూ 100 కదా. ఇక్కడ ఒక షార్ట్ ట్రిక్ ఉంది. మీరు డైరెక్ట్గా మనం 616 అని చెప్పొచ్చు. అదేలాగా 616 61600. ఇక్కడ కూడా ట్రిక్ ఏంటంటే, మనం సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ అనేది 10 నుండి 10s ప్లేస్ సేమ్గా ఉంటే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. సమ్ ఆఫ్ యూనిట్ 8 2 ఎంత? 16 రాయండి. 2 తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎంత? 3 కదా. 2 3 ఎంత? 6. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంటూ 16 తీసుకోండి. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 10 వచ్చింది. 10s ప్లేస్ సేమ్గానే ఉంది కదా. 4 6 24. డైరెక్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయండి. 1 తర్వాత ఏమొస్తుంది? 2. 1 ఇంటూ 2 ఎంత? 2. అలాగే 23 ఇంటూ 27. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ ఎంత? 10. 10s ప్లేస్ ఎలా ఉంది? సేమ్గానే ఉంది కదా. 7 3 ఎంత? 21. 2 తర్వాత ఏముంది? 3. 2 3 ఎంత? 6. ఇలా చేయాలి. చూడండి, ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేశాను, కానీ స్టార్టింగ్లో క్యాలిక్యులేషన్ లేదు, డైరెక్ట్గా నాకు ఇదే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సరే, ఫస్ట్ రేడియస్ ఎక్కడ కనబడినా సరే మీరు 11 ఎక్కడ డివిజిబుల్ చెక్ చేయండి. ఒకవేళ ఆప్షన్లో 2 కానీ 11తో డివైడ్ అయితే అప్పుడు మీరు ఏం చేయాలి? ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్లై టు ఏ బిల్ ఆఫ్ 10,000 ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 12% అన్నాడు.
చూడండి స్టార్టింగ్లో ఎంఆర్పి ఎంత ఉంది, 10,000 ఉంది. అది ఇక్కడ మనకి 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. ఒకటి డైరెక్ట్ డిస్కౌంట్ ఎంత, 32%. ఇంకో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, సింగిల్ డిస్కౌంట్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత 2 డిస్కౌంట్స్ యొక్క డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కోవాలంట. చూడండి స్టార్టింగ్ సింగిల్ డిస్కౌంట్ ఎంత, 32%. ఎప్పుడైనా సరే సక్సెసివ్ డిస్కౌంట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుంది, 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు +or-(x), డైరెక్ట్ డిస్కౌంట్ కాబట్టి -x -y, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, +x ఇంటూ y/100 కదా. ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ ఏమవుతుందో చూడండి. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. -20 -10 మైనస్ ఇంటూ -12 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +20 ఇంటూ 12/100. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ ఏమీ చేయొద్దు. ఎందుకని చూడండి, ఇక్కడ 32% ఉంది కదా, ఇక్కడ 20-12ని మళ్ళీ యాడ్ చేసినా సరే 32% వస్తుంది. మనకు కావాల్సిన డిఫరెన్సే కదా, ఇదే కదా ఆ డిఫరెన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పర్సంటేజ్ ఇదే కదా ఆ డిఫరెన్స్. ఈ 10,000లో దీని వాల్యూ ఎంత అవుతుంది కనుక్కుంటే మనకి సరిపోతుంది. సో 10,000 తీసుకోండి, 10,000 ఇంటూ 20 ఇంటూ 12/100% కాబట్టి పర్సంటేజ్ వాల్యూ ఎంత, 1/100. ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 సున్నాలు ఉన్నాయి. 12 ఇంటూ 20 ఎంత, 240. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఎక్స్ట్రా ఏంటిది, అంతేగాని మీరు మళ్ళీ దీన్ని క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ దీన్ని సబ్ట్రాక్ట్ చేసి దీని యొక్క డిఫరెన్స్ తీసుకొని రచ్చ చేయకూడదు. మనం అబ్జర్వేషన్ బట్టి క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45 men can do a work in 30 hours. Then how many hours will 20 men can do the same work? 45 men ఎన్ని అవర్స్ చేశారంట, 30 గంటలు చేశారు. అదే 20 మంది ఉంటే ఎన్ని అవర్స్లో చేస్తారు క్వశ్చన్. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. లేదు డే ఉంటే డే లేదనుకోండి, ఇక్కడ అవర్స్ ఉన్నాయి కాబట్టి ఏం రాస్తారు, M1H1 ఈజ్ ఈక్వల్ టు M2H2 రాస్తారు. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 45 మెంబర్స్. ఎన్ని గంటలు పట్టింది, 30 hours. తర్వాత ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 20 men. ఎన్ని గంటలు పట్టిందో మనం కనుక్కోవాలి కాబట్టి X అనుకోండి. 0 0 క్యాన్సిల్. 2 ఎన్నిసార్లు, 3లో ఎన్నిసార్లు పోతుంది, 1.5. X ఈజ్ ఈక్వల్ టు 15తో మళ్ళీ చేయండి. 15 5 ఎంత, 75. 15 4 ఎంత, 60 + 7 67, 1 పాయింట్, 67.5. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16 meters, 14 meters, 10 meters are the dimensions of a room. Find the length of the greatest possible scale to be measure all the dimensions exactly. 3 ఫిట్ అయ్యే విధంగా ఒక డైమెన్షన్ తీసుకోవాలి, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నానంటే హెచ్ఎఫ్ కనుక్కోవాలి. దేనికి, 16కి 14కి 10కి మనం హెచ్ఎఫ్ నోట్ చేయాలి. హెచ్ఎఫ్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఆప్షన్స్ నుంచి తీసుకుంటారు. లేదు మీరు డైరెక్ట్గా ప్రాసెస్. డిఫరెన్స్ ఎంత, 2 నెంబర్స్ యొక్క మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుందో అది చూడండి, ఎంత వచ్చింది, 2. లేదు మీరు ఆప్షన్ ద్వారా చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, 10 ఉంది. ఇందులో 16లో 10 ఉందా కాబట్టి 10 రాదు. తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంతా 4. 3 నెంబర్స్లో ఉండాలి. సో 16లో 4 ఉంది, 14లో 4 ఉందా, లేదు కాబట్టి ఇది రాదు. 3 16లో 3 ఉందా, సో ఇది కూడా రాదు. సో సి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రేడర్ గెయిన్స్ 10% ఆఫ్టర్ సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఎట్ 15% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే ఇంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాకు ఇంత % ప్రాఫిట్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ కనుక్కున్నప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఓకే, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఉంది, 15%. 100 మైనస్ 100% మైనస్ 15% ఈజ్ టు 100. గెయిన్ ఉంటే ప్లస్ 10% ఎంత అవుతుంది,
85% ఈజ్ టు 110. 5 17 సార్లు పోతుంది, 5 22 సార్లు క్యాన్సిల్ అవుతుంది. రేషియో అన్నాడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియోనే కదా. సో కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రేషియో ఎంత వచ్చింది మనకి 17:22. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మీరు మాత్రం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అడిగితే 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ సెన్సెస్ there were 550 panthers in 2021 in Rajasthan. If it is expected to increase 2% in the next year, then what is the population of the panthers in the year 2022? Question చాలా ఈజీ. 2021లో ప్యాంథర్స్ ఎన్ని ఉన్నాయంట, 550 ఉన్నాయంట. అయితే నెక్స్ట్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు, 2%. ఇంక్రీజ్ అంటే 100కి యాడ్ చేయాలి, 2% కాబట్టి 102/100. నెక్స్ట్ 1 ఇయర్కే కదా, ఆ 1 ఇయర్ తర్వాత ఎంత అవుతుందో కనుక్కోవాలంట. ఈ జీరోకి ఆ జీరోకి క్యాన్సిలేషన్ పోతుంది. 5 11 టైమ్స్ 5 2 టైమ్స్ 2 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 5 10 2 1 2 11తో మళ్ళీ వేస్తే 11 1 11 11 5 55 ప్లస్ 1 ఎంత 56 5 61. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు జాగ్రత్త చూస్తే మీకు ఇంకో పాయింట్ అర్థమవుతుంది. నేను క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఆప్షన్స్తో చేయాలనుకుంటే 550లో 11 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి కదా, అంటే ఆప్షన్లో కూడా ఏమవుతుంది 11తో డివైడ్ అవుతుంది. 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సో 11తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమైనా ఉంటే చూడండి. 8 + 5 ఎంత 13. 13 నుంచి 7 పోతే ఎంత వస్తుంది 6. సో ఇది పోదు. 1 + 5 ఎంత 6. 6కి 6 డిఫరెన్స్ ఎంత 0, అంటే ఇది 11తో పోతుంది. 1 + 5 ఎంత 6. 6కి 8కి డిఫరెన్స్ ఎంత 2, ఇది 11తో పోదు. 6 + 5 ఎంత 11. 11 నుంచి 6 పోతే ఎంత 5. అంటే మన 0 ఎక్కడ వచ్చింది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్యాలిక్యులేషన్స్ లేవు. నెక్స్ట్, బై సెల్లింగ్ 25 articles for ₹1, a man gains 20%. How many for ₹1 did he buy? ₹1కి 25 ఆర్టికల్స్ని అమ్మడం వలన ఎంత % ప్రాఫిట్ వచ్చిందంట, గెయిన్ 20%. ప్రాఫిట్ వస్తే 100కి యాడ్ చేయాలి కదా, సో 120%. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత, 25 ఆర్టికల్స్ ₹1 అయితే 1 ఆర్టికల్ ఎంత అవుతుంది 1/25. నెక్స్ట్, హౌ మెనీ ఫర్ ₹1 డిడ్ హీ బై, ఎంత కొన్నాడో మనకు తెలియదు. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 100%. ₹1కి X ఆర్టికల్స్ ₹1కి వచ్చినాయంట. ఒక్కొక్క ఆర్టికల్ ఎంత అవుతుంది 1/X అనుకోండి. క్రాస్గా మల్టిప్లై చేయండి. 120 × 1/X ఈజ్ ఈక్వల్ టు 1/25 × 100. 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 సార్లు. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 30 సార్లు. సో X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ₹30. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ టైమ్ ఏ పర్సన్ టేక్ టు కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h? ఏం కనుక్కోవాలి, హౌ మచ్ టైం కనుక్కోవాలి. ముందు ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఎన్ని మీటర్స్ వెళ్ళాడు 300 meters వెళ్ళాడంట. ఎంత స్పీడ్తో వెళ్ళాడు 10 km/h. ఇప్పుడు డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్/సెకండ్స్లో ఉండాలి. km/h మీటర్/సెకండ్లో మార్చాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 5 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయొద్దు, 18 × 6 seconds. కానీ మినిట్స్లో ఉంది కాబట్టి సెకండ్స్ మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి /60. 6 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 సార్లు. 2 5లు 2 9లు 5 1ల 5. కంపల్సరీగా ఇంకా మిగతా ఫ్రాక్షన్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అయితే రావట్లేదు. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి ఇక్కడ 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఆ సంథింగ్ కూడా చెప్తాను నేను. 5 1ల 5. రిమైనింగ్ ఎంత ఉంది 4/5 minutes కదా. సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 6 5 నిమిషాలు పోతుంది. 12 టైమ్స్ 12 4 ఎంత 1 minute 48 seconds. చేయకూడదు అవసరంలా. ఆప్షన్స్లో మనం 1 minute తర్వాత ఇంకా మిగులుతుంది. ఎక్కడ మిగిలినాయి, ఆప్షన్ ఏలోనే మిగిలింది. రిమైనింగ్ ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు.
ఏ నెంబర్ ఫస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 20%, వాట్ వుడ్ బి ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద నెంబర్. ఒక నెంబర్ ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. ఫైనల్ ఎఫెక్ట్ ఏంటి అంటే డైరెక్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆల్వేస్ డిక్రీజే ఉంటుంది. -x²/100 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత, 20 × 20/100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది, -4% డిక్రీజు. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇంకా చూడండి, ఇంకా ఆప్షన్స్ చూస్తే ఈ క్యాలిక్యులేషన్ కూడా లేదు. 20% ఇంక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయిందంటే కంపల్సరీ డిక్రీజే ఉంటుంది. ఆప్షన్ డిక్రీజ్ ఏముంది, ఓన్లీ సీనే ఉంది. ఈ క్వశ్చన్స్ మొత్తం 2020 జరిగిన పేపర్స్ ఇవి, నేను కొత్తగా క్వశ్చన్స్ ఏం క్రియేట్ చేయలేదు. చూసారు కదా, మీరు అలా షార్ట్ కట్ రాయంగానే మీకు ఆన్సర్ డైరెక్ట్ కనబడిపోతుంది. ఒకవేళ నాకు 10% ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత 10% డిక్రీజ్ అయింది, డైరెక్ట్గా రాయొచ్చు 10 × 10/100. కానీ మైనస్, ఆల్వేస్ మైనస్. ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1% డిక్రీజ్. సేమ్ ఇదే క్వశ్చన్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా డిఫరెంట్గా అడుగుతున్నాను అనమాట క్వశ్చన్. చూశారు కదా, మనం క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా షార్ట్ కట్స్ని అప్లై చేసి, లాజిక్స్ని అప్లై చేసి, ఆప్షన్ ఎలిమినేషన్ మీద అప్లై చేసి క్వశ్చన్స్ చాలా ఈజీ చేసాం అనమాట. సేమ్ ట్రిక్స్ మీరు ఎగ్జామ్లో కానీ అప్లై చేస్తే 100% గ్యారంటీ మీకు మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో ఈ సిరీస్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జాము మీరు కరెక్ట్గా బాగా రాసేయండి అనమాట. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.